టాలీవుడ్కి ఎంతో మంది హీరోలు వచ్చారు పోయారు, ఇంకా వస్తూనే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు ఉన్న హీరోల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వారిలో ఆర్ నారాయణమూర్తి ఒకరు. అసలు మూర్తి గురించి చెప్పాలంటే తన రూటే సెపరేటు. ఒకప్పుడు పీపుల్ స్టార్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు నారాయణమూర్తి. అర్ధరాత్రి స్వాతంత్రం, దండోరా, ఎర్రసైన్యం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పటికీ ఎర్రజెండా సాంగ్ వస్తే డీజే పెట్టుకుని మోత మోగిస్తున్నారు కుర్రకారు. కానీ మూర్తిగారు మాత్రం తన నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడూ వదులుకోలేదు. జనం కోసం సందేశాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు. అన్నీ తానే కష్టనష్టాలు భరిస్తూ సినిమాలు చేస్తున్నారు. కానీ మూర్తి తలుచుకుంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించొచ్చు. అయితే అక్కడుంది ఉద్యమాల మూర్తి. అంతే ఈజీగా కమర్షియల్ సినిమాలు చేస్తాడా? అస్సలు ఛాన్సే లేదు. నారాయణమూర్తిని తమ సినిమాల్లో నటింప చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు. గతంలో పూరి తెరకెక్కించిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పోషించిన పాత్ర, మూర్తి పాత్ర కోసం నారాయణమూర్తిని ట్రై చేశారు. కానీ పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ ఎంత అడిగినా, భారీ రెమ్యునేషన్ ఆఫర్ చేసినా నిర్మోహమాటంగా చేయనని చెప్పేశారు నారాయణమూర్తి. ఇక ఇప్పుడు మరోసారి మూర్తి దగ్గరకు భారీ ఆఫర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC-16లో మూర్తిని ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్టుగా సమాచారం. కానీ మూర్తి మళ్లీ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజమేంతో తెలియదు కానీ నారాయణమూర్తిని కమర్షియల్ సినిమాల్లో చూడటమనేది ఓ కళ అనే చెప్పాలి.